హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఇవాళ నేను మా బేస్మెంట్ హోమ్ టూర్ చేయబోతున్నాను. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు చూపించమని. హోప్ ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఎవరన్నా బేస్మెంట్ ఫినిష్ చేయాలనుకున్నా, లేకుండా అంటే కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏ ఆప్షన్స్ ఎక్కడ చూస్ చేసుకోవాలన్నది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. యా, ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఈ ఎల్ షేప్ సెక్షనల్ కౌచ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అని ఫీల్ అయ్యాము మూవీ నైట్స్కి. హీజ్ సెకండ్ డాను, ఇద్దరు పిల్లలు, వాళ్ళు బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాను. సో మాది బ్లాక్ బెల్ట్ ఫ్యామిలీ అన్నమాట. బేసిక్గా ఇల్లు తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ తీసుకున్నారనుకోండి, బేస్మెంట్ ప్లాన్ అప్పుడే రఫిన్స్ ఎక్కడెక్కడ చూస్ చేసుకోవాలన్నది మీరు ముందే ఒక క్లారిటీతో ఉన్నారనుకో. వాటర్ సాఫ్ట్నర్ యూజ్ చేసినప్పటి నుంచి మరకలేం పడట్లేదు, హార్డ్నెస్ మరకలేం లేవు అన్నమాట. సో బాగా పనిచేస్తుంది. మేము రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి బేస్మెంట్లో వినైల్ ఫ్లోర్ బెస్ట్ అని తెలిసిందండి. సో ఎవ్రీవన్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి హోమ్ టూర్ చేయమని, కిచెన్ టూరు. కానీ ఫస్ట్ నేను బేస్మెంట్ హోమ్ టూర్తో వస్తున్నాను. అది రీసెంట్గా ఫినిష్ అయ్యింది. సో ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సో దానివల్ల ఫస్ట్ బేస్మెంట్ హోమ్ టూర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ హోమ్ టూర్ కానీ కిచెన్ టూర్ కానీ ఐ విల్ ట్రై టు డూ ఇట్ ఫాస్ట్ అండి. యా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఐఎమ్ ఏ వర్కింగ్ మామ్. కొంచెం కష్టం అవుతుంది ఎక్కువ వీడియోస్ తీయాలంటే, బట్ ఐ విల్ ట్రై అండి. సో ఇంట్లోంచి కిందకి మిడిల్ దిగి వస్తున్నాను. సో ఇవి స్టెప్స్ అండి, పైనుంచి కిందకు దిగంగానే రైట్ సైడ్ కిచెన్ ఉంటుంది. మేము వెట్ బార్ చూస్ చేసుకోలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు డ్రింక్ చేయరు. సో వెట్ బార్ బదులు కిచెన్ చూస్ చేసుకున్నాము. యా, రైట్ సైడ్ తిరిగితే యా సోఫాలు. ఇది మా హోమ్ థియేటర్ సెటప్ అండి, తర్వాత చూపిస్తాను దాని గురించి. యా, మేము ఇక్కడ 3/4 కార్పెట్ తీసుకున్నాము. అండ్ ఓన్లీ కిచెన్ ఏరియా అండ్ యాక్టివిటీ ఏరియా వరకు హార్డ్వుడ్ తీసుకున్నామండి. ఎందుకంటే వింటర్లో మేమున్న ఏరియాలో చాలా కోల్డ్గా ఉంటుంది. సో అందుకనే వీ ప్రిఫర్ కార్పెట్ ఓవర్ ద హార్డ్వుడ్. ఎందుకంటే బేస్మెంట్ మీలో చాలామందికి తెలిసినట్టే చాలా కోల్డ్గా ఉంటుంది వింటర్లో. సమ్మర్లో అయితే కరెక్ట్గా ఉంటుంది ఎండకి, బట్ వింటర్లో టూ కోల్డ్. సో పిల్లలు తిరగాలన్నా మనకి సో కార్పెట్ ఏరియా ఎత్తుక్కొని వెళ్ళే బాధ ఉండదు. అందుకనే కార్పెట్ చూస్ చేసుకున్నాము. ఇంకా కిచెన్ ఏరియా అంటారా, సో దాంట్లో పడుతూ ఉంటుంది కదా ఫుడ్, అలాంటివి వాటరు పడుతూ ఉంటుంది కాబట్టి అందుకని మేము హార్డ్వుడ్ చూస్ చేసుకున్నాము కిచెన్ ఏరియా. అండ్ ఇది మా యాక్టివిటీ ఏరియా అండి. జిమ్ కమ్ కిడ్స్ స్పెషల్ యాక్టివిటీస్కి అన్నిటికీ ఉంటుందని ఈ ఏరియా తీసుకున్నాము. మేము రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి బేస్మెంట్లో వినైల్ ఫ్లోర్ బెస్ట్ అని తెలిసిందండి. సో అదైతే బేస్మెంట్లో యాజ్ సచ్ మాయిశ్చర్ ఉంటుంది కదా, మాయిశ్చర్ రెసిస్టెంట్ ఉండేది చూస్ చేసుకోవాలి అని చెప్పారు. సో అందుకని ఇంకా వినైలే చూస్ చేసుకున్నాం. ఇది కాస్కోలో తీసుకున్నామండి, డీల్లో వచ్చింది మాకు. ఇప్పుడు చాలా బాగా నచ్చింది. ఫస్ట్లో ఎలా ఉంటుందో వినైల్ ఫ్లోరింగ్ అన్న కొంచెం టెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు వీఆర్ హ్యాపీ విత్ దాట్. కలరింగ్ కానీ ఎవ్రీథింగ్ మా కార్పెట్కి అటు క్యాబినెట్స్కి మ్యాచ్ అయ్యింది. సో ఇది కిచెను అండ్ ఫ్లోరింగ్. కిందకి రాగానే ఇటు సైడ్ స్టెప్స్కి రైట్ సైడ్ తిరిగితే మా యాక్టివిటీ ఏరియా ఉంటుంది. సో ఇక్కడే అండి కిడ్స్కి ఇప్పుడు బికాస్ ఆఫ్ కోవిడ్ పిల్లలందరికీ కూడా రిమోట్లోనే జరుగుతున్నాయండి. మా కిడ్స్ టెక్వాండో నేర్చుకుంటున్నారు పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా. సో వాళ్ళకి కోవిడ్కి ముందు అయితే ఇన్ క్లాస్ వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల రిమోట్లు చేస్తున్నారు. మీకు లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను వన్ ఆఫ్ ద రిమోట్ క్లాస్ ఆన్ గోయింగ్ అప్పుడు ఎలా ఉంటుందో అని. పాత వీడియోలో మెన్షన్ చేసినట్టే వాళ్ళకి రిమోట్ క్లాసెస్ అండి, వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి. అందులో సాటర్డే మాత్రం 1 అవర్ ఇన్ పర్సన్ క్లాస్కి వెళ్ళాల్సి ఉంటుంది కాంపిటీషన్ క్లాసెస్కి. రిమైనింగ్ 1 అవర్ ఇంట్లో చేసి దాని తర్వాత కాంపిటీషన్ క్లాస్కి వెళ్తారు ఇన్ పర్సన్ 1 అవర్. సో ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను, వన్ ఆఫ్ ద సాటర్డే క్లాస్.
అది కూడా కిక్ బ్యాగ్. టేక్వాండోకి కరాటే నేర్చుకున్న వాళ్ళకైతే తెలుసుంటుంది. కిక్ బ్యాగ్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. అండ్ దెన్ ఇది నా ఎలిప్టికల్ అండి మాది. సో ఇందులోనే చేస్తూ ఉంటాను. ఎవ్రీ డే ఐ విల్ ట్రై టు డూ ఇట్. బట్ కుదరకపోయినా వీక్కి 3 days అన్నా చేస్తాను. షూస్ అవి అక్కడే పెట్టుంటా రెడీగా. ఎందుకంటే కార్పెట్ స్టెప్స్ మీద కార్పెట్ ఉంది కదా, సో పాడవకుండా ఇక్కడ ఒక జత షూస్ పెట్టేసి ఉంటాను ఎప్పుడు నేను. సో ఇది నా ఎలిప్టికల్. కాస్కోలో కొన్నామండి. ప్రోఫాము ప్రోఫాము కాస్కో కాదు, సారీ, బెడ్ బాత్ బియాండ్. బెడ్ బాత్ బియాండ్లో మంచి డీల్ పెట్టున్నప్పుడు తీసుకున్నాము. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎలిప్టికల్ అండి. ట్రెడ్మిల్ కన్నా ఎందుకో మేము ఎలిప్టికల్ చూస్ చేసుకుంటాము, యాక్టివిటీ బాగా ఉంటుందని ట్రెడ్మిల్ కన్నా కూడా. సో దిస్ ఈజ్ దట్ వన్. ఇందులో మీకు చాలామందికి తెలిసినట్టే కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. నథింగ్ న్యూ అబౌట్ ఇట్ అండి. అండ్ దెన్ సో ఆ ఏరియా నా యోగా ఏరియా. ఇది యోగా మ్యాట్ లాంటిది అనుకోండి. కాస్కోలో తీసుకొచ్చాము. ఇట్స్ యాక్చువల్లీ బిగ్ పీస్. అది పజిల్ పీసెస్ లాగా ఉంటుంది ఆ మ్యాట్. ముందు బేస్మెంట్ మాది వర్క్ జరుగుతున్నప్పుడు పిల్లలు ఇంట్లో టేక్వాండో చేసేవాళ్ళు. సో హార్డ్వుడ్ మీద యూజ్ చేయడానికి కొనుక్కున్నాం బేసిక్గా. దీనికి డబుల్ ఉంటుంది సచ్ అయితే. సో హాఫ్ స్ప్లిట్ చేసి నేను ఈ యోగా మ్యాట్ లాగా యూజ్ చేసుకుంటున్నాను. ఇస్ అబౌట్ అవర్ యాక్టివిటీ ఏరియా. ఇంకా సో ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ లాంటిది పెట్టుకున్నామండి విత్ డోరు. ఎందుకంటే ఇక్కడ కిడ్స్వి టేక్వాండోవి ఫైటింగ్ గేర్ స్టోర్ చేసుకోవచ్చని. ఇది మా పాపది, బాబుది అండ్ మా వారిది, ముగ్గురిది. మా వారు కూడా టేక్వాండోలో బ్లాక్ బెల్ట్. హీఈస్ సెకండ్ డాను. ఇద్దరు పిల్లలు, వాళ్ళు బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాను. సో మాది బ్లాక్ బెల్ట్ ఫ్యామిలీ అన్నమాట బేసిక్గా. సో టేక్వాండో మా వారు ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నారు అండ్ హీఈస్ కంటిన్యూయింగ్. ఇక్కడ పిల్లలకి చేర్పించినప్పటి నుంచి ఆయన కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ టీవీ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఇది మాది పాతదండి, అపార్ట్మెంట్లో ఉన్నప్పటిది. అది బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు దుమ్ము ఇంకా కొంచెం ఉంది, లైట్గా క్లీన్ చేసినా కూడా. సో దీని మీదే వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకొని ఆ రిమోట్ టేక్వాండో చేస్తూ ఉంటారు. You can see here some of the things, kids taekwondo fighting gears ఉండేవి. అండ్ నా డంబెల్స్, పింక్ డంబెల్స్. అవర్ యాక్టివిటీ ఏరియా. ఇటు నుంచి కొంచెం ఫ్రంట్ వెళ్తే ఇది మొత్తం అన్ఫినిష్డ్ ఏరియా అనమాట. అంటే స్టోరేజ్కి దానికి యూస్ చేసుకోవచ్చని. మీరు చూసారంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ నుంచి వచ్చిన వేస్ట్ కానీ ఎవ్రీథింగ్ అలాగే ఉంటుంది. రీసెంట్గానే ఫినిష్ అయింది బేస్మెంటు. ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడిప్పుడే స్ప్రింగ్, సమ్మర్ వస్తుంది, ఇంకా మొదలెట్టాలి మేము కూడా బేస్మెంట్ అన్ఫినిష్డ్ ఏరియా క్లీనప్. సో ఇక్కడ మీకు కార్పెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంట్లో వేయగా, బేస్మెంట్లో వేయగా మిగిలిన కార్పెట్ అండి ఇది. సో ఆ పీసెస్ మాకే ఇచ్చేసి వెళ్ళిపోయారు ఎవరైతే కార్పెట్ ఇన్స్టాల్ చేశారో. మేము హోమ్ డిపో ద్వారా కార్పెట్ ఇన్స్టాలేషన్ తీసుకున్నామండి. వాళ్ళ దగ్గరే కార్పెట్ కొన్నాము. ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. ద లాస్ట్ థింగ్ బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు జరిగింది కార్పెటే అండి. అంతా అయిపోయాక లాస్ట్లో కార్పెట్ ఇన్స్టాలేషన్ చేస్తారు యూజువల్గా. సో ఇది మొత్తం అన్ఫినిష్డ్ ఏరియా. ఇది సమ్ పంపు. దీని గురించి ఇలాంటి టెక్నికల్ సంబంధించినవన్నీ మా వారికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది నాకన్నా. రాడాను, సమ్ పంపు రెండు ఇక్కడే వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ హీటరు, ఏసీ మెషిను. సో ఇవన్నీ మామూలండి. ఇంకొకటి కొత్తగా అంటే ఇది మా వాటర్ సాఫ్ట్నరు. ఇక్కడ వాటర్ చాలా హార్డ్ వాటర్ అండి. ఫస్ట్లో చాలా స్ట్రగుల్ అయ్యాము. మరకలు పడిపోయావు అనమాట. షవర్ గ్లాస్ మీద కానీ లేకపోతే డిష్ వాషర్లో గిన్నెల మీద కానీ బాగా మరకలు ఉండేవి. అర్థం అయ్యేది కాదు. అంటే మేము ఈ కమ్యూనిటీ స్టార్ట్ అయిన ఫస్ట్లోనే ఇల్లు తీసేసుకున్నాము. సో ఎవరికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఆ టైంలో. ఇంకా మేము రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ హార్డ్ వాటర్ అని చెప్పి అప్పుడు హార్డ్ వాటరు తీసుకొని వచ్చి ఫిక్స్ చేసేసుకున్నామండి. ఇక్కడికి మూవ్ అయిన కొత్తలోనే తీసేసుకున్నాము. ఆల్మోస్ట్ 5 years అయింది. సో సాఫ్ట్నర్ యూజ్ చేసినప్పటి నుంచి మరకలేం పడట్లేదు, హార్డ్నెస్ మరకలేం లేవు అన్నమాట.
సో బాగా పనిచేస్తుంది. ఇది వాటర్ బాస్ అండి, మేము తీసుకున్నది వాటర్ సాఫ్నరు. దీనికి కూడా చాలా రీసెర్చ్ చేసి ఇంకా ఫైనల్గా ఐ థింక్ హోమ్ డిపోలో తీసుకున్నాం అనుకుంటా. ఇంకా ప్రైవేట్ కాంట్రాక్టర్ని పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకున్నాము. కొన్నది హోమ్ డిపోలోనే, బట్ ఇన్స్టాల్ చేసింది మాత్రం అనదర్ ప్లంబర్ గై అండి. ఇట్ వర్క్స్ రియల్లీ వెల్. చాలా కంపెనీస్ మీద రీసెర్చ్ చేసి ఫైనల్గా దిస్ ఈజ్ ద బెస్ట్ అని తీసుకున్నాము ఈ వాటర్ సాఫ్నరు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ అనదర్ థింగ్ వచ్చి మీ అందరికి తెలిసి ఉంటుంది, బేస్మెంట్లో హ్యూమిడిఫైయర్ కంపల్సరీ యూజ్ చేయాలి, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా. యూజ్ చేయకపోతే మోల్డ్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఫ్రిజిడేర్ హ్యూమిడిఫైయర్ యూజ్ చేస్తున్నాం మేము. సో దిస్ ఈజ్ అబౌట్ అన్ఫినిష్డ్ ఏరియా. ఓకే, అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద హౌస్ అగైన్. సో నేను మీకు అన్నట్టు స్టెప్స్ దిగి రాగానే రైట్ సైడ్ కిచెన్ ఉంటుంది, తర్వాత యాక్టివిటీ ఏరియా, తర్వాత అన్ఫినిష్డ్ ఏరియా ఉంటుంది అటు సైడ్ వెళ్తే. సో లెఫ్ట్ సైడు మాది హోమ్ థియేటర్ సెటప్ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మేము బేస్మెంట్ ఫినిష్ చేసింది, హోమ్ థియేటర్ కావాలని. స్పీకర్లు కనిపిస్తున్నాయి కదా, సో ఇది ప్రొజెక్టర్ అన్నమాట, అప్టమా ప్రొజెక్టర్. ఎవరికైనా డీటెయిల్స్ కావాలి ప్రొజెక్టర్, స్పీకర్ లేకపోతే హోమ్ థియేటర్ సెటప్ గురించి అంటే లీవ్ ఇన్ ద కామెంట్, నేను మీతో అడిషనల్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను. సో ఈ స్పీకర్స్ క్లిప్స్ స్పీకర్స్ అండి. పాత వీడియోలో నేను మీకు చెప్పాను, నేను కాస్కోలో పెట్టున్నారు, మంచి డీల్లో పెట్టినప్పుడు తీసుకున్నాం మేము. సో స్పీకర్స్ అండ్ ఊఫరు అండ్ సరౌండింగ్ స్పీకర్స్ అన్నమాట. టోటల్ ఐ థింక్ 8 స్పీకర్స్ ఇంక్లూడింగ్ సబ్ ఊఫరు. హోమ్ థియేటర్ సెటప్ మొత్తం మా వారే ఇన్స్టాల్ చేశారు. అంతా రీసెర్చ్ చేసి ఎవ్రీథింగ్ తనే కేర్ తీసుకున్నారు. తేడా ఉంటుంది వాల్ పెయింట్కి దానికి. సో యా, దట్స్ స్క్రీన్ అండి మాది. హోమ్ థియేటర్లో మా స్క్రీన్కి స్పెసిఫిక్ కలరు, ఎందుకంటే మేము స్క్రీన్ పెయింట్ యూస్ చేసాము హోమ్ థియేటర్, కానీ స్పెసిఫిక్గా స్క్రీన్ పెయింట్ ఉంటుంది. సో అది యూస్ చేసాము, అందుకనే మీకు డిఫరెంట్ కలర్ ఉంటుంది. యా, ఇంకా ఇటు వెళ్తే లోపల ఒక చిన్న రూమ్ లాగా వస్తుంది. సో అక్కడ మేము స్క్రీన్కి వెనకాలే చిన్న మీడియా రూమ్ లాగా తీసుకున్నాము. సో దానికి సంబంధించిన వైరింగ్, కేబుల్స్, లేకపోతే సెటప్ బాక్స్ అన్నీ హిడన్గా ఉంటాయి అని కొంచెం నీట్గా. సో ఈ రూమ్నే ఈ ఫ్యూచర్లో ఇది రిమైనింగ్ ఏరియా స్టోరేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు అన్న ప్లాను. యూజువల్గా దివాళీకి, సంక్రాంతికి మనకు గ్రోసరీ సేల్ పెడతారు కదా, సో అలాంటప్పుడు తీసుకొచ్చి ఇక్కడే స్టోర్ చేసుకుందాము అని. వన్ స్మాల్ రూమ్ బిహైండ్ అవర్ స్క్రీన్ ఈ సెటప్తో ఉంటుంది, హోమ్ థియేటర్ సెటప్తో. ఓకే, అండ్ దెన్ సో హోమ్ థియేటర్కి అటాచ్గానే ఒక రూమ్ తీసుకున్నాము. సో ఇక్కడ ఒక రూమ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాము. దాన్ని ఎందుకు తీసుకున్నాము అంటే, ఈ రూము ఎప్పుడన్నా మూవీ నైట్ జరుగుతున్నప్పుడు, లేకపోతే కిడ్స్కి స్లీప్ ఓవర్స్ అలా ఉండేటప్పుడు, గ్రాండ్ పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ టూ టైర్డ్ అండ్ దే వాంట్ టు స్లీప్ అని మిద్దిపైకి వెళ్లకుండా ఇక్కడ ఒక రూమ్ ఉన్నట్టయితే ఇక్కడే వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు అనే ఐడియాతో తీసుకున్నామండి. గ్రాండ్ పేరెంట్స్ కోసమే తీసుకున్నాము. ఫ్యూచర్లో ఇక్కడ ఒక బెడ్ వేసి ఉంటే దే కెన్ లీవ్ ఇట్ అని. దీన్ని బెడ్రూమ్ అనకూడదు, ఎందుకంటే ఈ విండో లేదు కాబట్టి, సిట్అవుట్ ఏరియా లాగా. బట్ ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవాలంటే కూడా యూస్ చేసుకోవచ్చు అని ఇది తీసుకుంది. సో దానికోసమే ఇక్కడ ఒక క్లోజెట్ లాగా కూడా పెట్టుకున్నామండి. బెడ్షీట్లు అలాంటివి పెట్టుకోవడానికి పనికొస్తుంది అని చిన్న ఏరియాని మేము అలా డివైడ్ చేసుకున్నాము. క్లోజెట్ పెట్టుకుంటే స్టోరేజ్ కలిసి వస్తుంది కదా, బెడ్షీట్స్, క్విల్స్ అలాంటివి పెట్టుకోవచ్చని. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ రూమ్. దీన్ని లివింగ్ రూమ్ అన్న అనొచ్చు, లేకపోతే బెడ్రూమ్ ఆర్ సిట్అవుట్ రూమ్ అని కూడా అనొచ్చు. యా, ఇంకా నెక్స్ట్ దీని పక్కనే మా బాత్రూమ్ వస్తుందండి. ఇక్కడ ఫుల్ బాత్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను నేను మా హౌ అవర్ బాత్రూమ్ లుక్స్ అని. సో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏవి ఎక్కడ కొన్నాము, ఏది బెస్ట్ ఆప్షన్ అన్నది. యా, ఇఫ్ యూ
didn't see my previous video, please go and check out that video అండి. బేస్మెంట్ ప్రోగ్రెస్ వీడియోలో షేర్ చేశాను. మాకు ఈ బాత్రూంలో తీసుకున్న ప్రతి ఆప్షన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫుల్ ఫ్రీడమ్ ఉన్నట్టు ఫీల్ అయ్యాము. ఇల్లు కొన్నటప్పుడు అయితే అప్పుడు బిల్డర్ ఇచ్చిన ఆప్షన్స్లోంటి మనం చూస్ చేసుకోవాలి, కానీ ఇక్కడ అలా కాదు. మాకు ఫ్రీడమ్ ఉన్నది ఏ చాయిస్ తీసుకోవాలా అన్న. సో మాకు నచ్చిన ఆప్షన్స్ పెట్టుకున్నాము. ఎవ్రీథింగ్, ఫ్లోరింగ్ కానీ, వాల్ కానీ, షవర్ ఎట్సెట్రా ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ అవర్ బేస్మెంట్ బాత్రూమ్, ఫుల్ బాత్ అన్నమాట. మీకు ఇందాక చూసారు కదా ఒక క్లోజెట్ వచ్చింది అటు సైడ్ రూమ్లో. ఆ క్లోజెట్లోనే కొంచెం పోర్షన్ కట్ చేసి ఇటు సైడ్ చిన్న క్లోజెట్ పెట్టుకునేటట్టు ప్లాన్ చేసుకున్నామండి బాత్రూంలో. ఎందుకంటే ఇక్కడ టవల్స్, నాప్కిన్స్, లేకపోతే ట్రాష్ పెట్టుకోవడానికి కింద కొంచెం ఎక్కువ హైట్ ఉండేటట్టు పెట్టుకున్నాం షెల్ఫ్. ఎందుకంటే ట్రాష్ పడుతుంది కదా, ఈజీగా ఉంటుంది అని పుల్లౌట్కి దానికి. రిమైనింగ్ గ్యాప్ తక్కువ పెట్టుకున్నాము, కింద మాత్రం ఎక్కువ గ్యాప్ ఇచ్చాము ట్రాష్ పెట్టుకోవడానికి మెయిన్. లేకుండా అంటే లాండ్రీ బ్యాగ్ పెట్టుకోవాలన్నా కూడా పనికి వస్తుంది కదా. సో ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న క్లోజెట్ లాంటివి తీసుకున్నాము. దిస్ ఈజ్ అబౌట్ బేస్మెంట్ బాత్రూమ్ అండి ఇది. ఇంకా ఇటు సైడ్ వస్తే స్టెప్స్ కానుకొనే పక్కన ఒక హ్యారీ పాటర్ రూమ్ ఉంటుంది, ఐ మీన్ అండర్ ద స్టెప్స్. సో ఇది కొంచెం పోర్షన్ వరకు ప్లాంక్స్ వేసుకున్నాము, ఎందుకంటే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. ఇప్పటికి ఇంకా అలాగే ఉందండి, ఇంకా ఏం క్లీనింగ్ ఏం చేయలేదు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత. సో ఇక్కడ కూడా స్టోరేజ్గా యూస్ చేసుకోవచ్చు అనే ఐడియా. ఓ డోర్ పెట్టేసుకున్నాము, సో దట్ మనకి డిఫరెన్షియేట్గా ఉంటుంది కదా అని చెప్పి. మీరు ఇక్కడి నుంచి చూడొచ్చు అన్ఫినిష్డ్ ఏరియా, వాటర్ సాఫ్ట్నర్ ఎవ్రీథింగ్ కనిపిస్తుంది కదా, యాక్సెస్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హ్యారీ పాటర్ ఏరియా. ఇక్కడ కూడా ఒక లైట్ పెట్టుకున్నాము, ఎందుకంటే చీకటిగా లేకుండా ఉంటుందని, బోత్ ఫర్ దట్ ఏరియా అండ్ ఇంక్లూడింగ్ దిస్ ఏరియా. సో దిస్ ఈజ్ అవర్ హ్యారీ పాటర్ రూమ్. దిస్ ఈజ్ ద కంప్లీట్ వ్యూ ఆఫ్ అవర్ లివింగ్ రూమ్ బేస్మెంట్లో. హోమ్ థియేటర్కి ఆపోజిట్గానే సోఫా సెట్ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఇంకా ఈ సోఫా సెట్ గురించి చెప్పాలంటే ఇది కాస్కోలో తీసుకున్నామండి. ఆల్మోస్ట్ 1 month అయింది. డీల్లో పెట్టాడు ఇది. మాకు బాగా నచ్చింది. బేస్మెంట్కి ఇలాంటి ఎల్ షేప్ సెక్షనల్ కౌచ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అని ఫీల్ అయ్యాము మూవీ నైట్స్కి. దానికి ద బెస్ట్ పార్ట్ వచ్చి ఈ సోఫాతో పాటు ఓటోమ్యాన్ కూడా ఇంక్లూడింగ్ ఉందండి, అందుకనే తీసుకున్నాము. ఇట్స్ అనదర్ బెస్ట్ పార్ట్ వచ్చి ఇది స్టోరేజ్ ఓటోమ్యాన్, చాలా ఎక్కువ స్పేస్ కూడా ఉంటుంది. సో లోపల త్రోస్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు మనము. అనదర్ గుడ్ థింగ్ వచ్చి ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చాడు, యూఎస్బి పోర్ట్స్. సో అది కూడా కన్వీనియంట్గా ఉంటుంది టు ఛార్జ్ ఫోన్స్, ఐప్యాడ్స్ లాంటివి. రియల్లీ బిగ్ సెక్షనల్ ఇది, బిగ్ సెక్షనల్ సోఫా ఇంక్లూడింగ్ ఓటోమ్యాన్. చాలా మంచి డీల్లో వచ్చింది కాస్కోలో, కంఫర్టబుల్గా ఉంటుంది. లెదర్ తీసుకోవాలనుకున్నాం ఫస్ట్, కానీ మళ్ళీ అసలే కోల్డ్గా ఉంటుంది మళ్ళీ లెదర్ ఎందుకు, చల్లగా ఉంటుంది అని చెప్పి క్లాత్ సెక్షనల్ కౌచ్ తీసుకున్నాము. మాకు చాలా బాగా నచ్చింది సోఫారు. దిస్ ఈజ్ అవర్ హోమ్ థియేటర్ సెటప్ అన్నమాట బేసిక్గా. సో దట్స్ ఆల్ అండి అవర్ బేస్మెంట్ టూరు. హోప్ యూ లైక్డ్ ఇట్. ఆల్రెడీ వీడియోలో షేర్ చేశానండి, మేము బేస్మెంట్ స్మార్ట్ హోమ్ చేసాము అన్ని స్మార్ట్ స్విచెస్తో, ఇంక్లూడింగ్ డిమ్మర్ కూడా ఉన్నాయన్నమాట. డిమ్మర్తో కలిపి తీసుకున్నాము. కొన్ని కాస్కోలో కొన్నాము, కొన్ని అమెజాన్లో తీసుకున్నాము. ఈ స్మార్ట్ స్విచెస్ అన్నీ, ఇవన్నీ ఫోన్తో కంట్రోల్ చేసేటట్టు. చాలండి మా బేస్మెంట్ టూరు. హోప్ యూ లైక్డ్ ఇట్. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను మీతో. కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ, ఆర్ ఇల్లు ఆల్రెడీ ఉండి బేస్మెంట్ ఫినిష్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందండి.
ఆ పాయింట్ ఏంటంటే మీరు కొత్తగా ఇల్లు తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ చేసుకున్నారనుకోండి, బేస్మెంట్ ప్లాన్ అప్పుడే రఫిన్స్ ఎక్కడెక్కడ చూస్ చేసుకోవాలన్నది మీరు ముందే ఒక క్లారిటీతో ఉన్నారనుకోండి, ఫ్యూచర్లో బేస్మెంట్ ఫినిష్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే రఫిన్స్ చూస్ చేసుకునేటప్పుడే కిచెన్ కానీ బాత్రూమ్ కానీ మీకు ఎక్కడ అయితే ఫ్యూచర్లో బేస్మెంట్ ఫినిష్ చేసినప్పుడు ఎక్కడ బాగుంటుందో అన్నది ముందే చూస్ చేసుకున్నారనుకోండి, మీకు ఆడ్ ప్లేసెస్లో కిచెన్ బాత్రూమ్ రాదు. రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి ఆ ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే చెప్తున్నాను ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని. న్యూ హోమ్ వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే రఫిన్ ముందే ప్లాన్ చేసుకోలేదనుకోండి, ఆడ్ ప్లేసెస్లో వస్తాయి. వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్కి రీసెంట్గా ఆ ఎక్స్పీరియన్స్ అయ్యింది. వాళ్ళు బిల్డర్ ఎలా ఇస్తే అలా తీసేసుకున్నారు. సో వాళ్ళ బాత్రూమ్ కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద బేస్మెంట్లో ఇచ్చారు. సో అప్పుడు ప్లాన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. సో అదొక పాయింట్ మైండ్లో పెట్టుకోండి. మేము తీసుకున్నప్పుడైతే మా వారు ముందే ఒక రఫ్ ఐడియాతో, ఫినిష్ చేస్తామో లేదో తర్వాత సంగతి, ఒక రఫ్ ఐడియాతో ఎక్కడ కిచెన్ రఫిన్ ఉంటే మేలు, ఎక్కడ బాత్రూమ్ రఫిన్ ఉంటే మేలు అన్నది చూస్ చేసుకోవడం వల్ల మాకు ఇప్పుడు బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఈజీ అయింది. అది ఆ ఒక్క పాయింట్ మీకు మెన్షన్ చేయాలనుకున్నాను. కావాలన్నది ప్లాన్ వేసుకోండి. అంటే యాక్టివిటీ ఏరియా కావాలా, లేకుండా అంటే హోమ్ థియేటర్ ఆర్ ఎనీ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. అది ఫస్ట్ ముందే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలండి. కన్స్ట్రక్షన్ ఒక్కసారి ఫ్రేమింగ్ అయిపోతే తర్వాత చేంజెస్ చేయడానికి కుదరదు. సో బేస్మెంట్ కట్టాలనుకున్న వాళ్ళు థరో రీసెర్చ్ చేసుకున్నారనుకోండి, తర్వాత ఈజీగా ఉంటుంది ప్లానింగ్ కానీ ఏదైనా. వన్స్ ఫ్రేమ్ వర్క్ అయిపోయింది అనుకోండి, డ్రైవాల్ అయిన తర్వాత చేంజెస్ చేయాలంటే చాలా హార్డ్గా ఉంటుంది అన్నమాట. ఆల్సో డ్రైవాల్ అప్పుడే మనము హోమ్ థియేటర్ అనుకోండి వైరింగ్ లాగాల్సి ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా ముందే థింక్ చేసి పెట్టుకున్నారనుకో. ఆల్రెడీ హౌస్ కొని బేస్మెంట్ ఫినిష్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటి సజెషన్ అంటే, మీరు కొన్ని పాయింట్స్ ముందే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న ఏరియాలో వెదర్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్గా ఉంటుందనుకోండి, నేనైతే ఐ డోంట్ గో ఫర్ హార్డ్వుడ్ అండి, కార్పెటే చూస్ చేసుకుంటాను. ఎస్పెషలీ కిడ్స్ ఉన్నప్పుడు. ఐ నో హార్డ్వుడ్ అయితే మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది, బట్ అన్ని కండిషన్స్ కన్సిడర్ చేసామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఎస్పెషలీ కిడ్స్ ఉన్నప్పుడు కార్పెట్ ఏరియా కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాం మనము. సో ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆ ఫ్రీడమ్ అనుకుంటుంది అన్నమాట. వన్ ఆఫ్ ద అదర్ పాయింట్, కొత్తగా ఇల్లు కొనే వాళ్ళకి వన్ ఆఫ్ ద అదర్ పాయింట్ ఏంటంటే మీ బేస్మెంట్ హైట్ చూసుకోండి. డిఫాల్ట్ వాడు 8 feet ఇస్తాడు, 9 feet తీసుకున్నారనుకోండి కొంచెం బాగుంటుంది అన్నమాట, కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది. లేకుండా అంటే లో సీలింగ్గా ఉండి ఇట్ విల్ లుక్స్ లిటిల్ బిట్ స్మాలర్ అన్నమాట. సో అదొకటి కన్సిడర్ చేయండి. హై సీలింగ్ 9 feetకి వెళ్ళండి, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఆల్సో రఫిన్స్ తీసుకునేటప్పుడు ఫుల్ బాత్ రఫినా హాఫ్ బాత్ అన్నది కూడా ముందే ఆలోచించుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. That's all అండి మై బేస్మెంట్ హోమ్ టూరు. హోప్ యూ లైక్డ్ ఇట్ అండ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యా, యాజ్ ఆల్వేస్ లెట్ మీ నో యువర్ కామెంట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Also follow my Insta account for more updates. So yeah, keep supporting.